ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, దివాలా తీయించిందని, ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేద్దామంటే చేతిలో చిల్లి గవ్వలేదని ఏపీ, తెలంగాణ సీఎంలు వ్యాఖ్యానించడం మనం నిత్యం చూస్తూ ఉందే. అయితే రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే అప్పులు తప్ప మరొక ఆప్షన్ లేదని చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు భారతదేశం అప్పుల గురించి ప్రస్తావన వచ్చింది. మోదీ హయాంలో వివిధ రంగాల్లో దేశాన్ని బలోపేతం చేసినట్లు కమలనాథులు చెప్తున్నారు. దీనిని పక్కన పెడితే 10 ఏళ్ల పాలనలో దేశ అప్పు భారీగా పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తున్న అంశం. తాజా బడ్జెట్లో దేశ అప్పు వివరాల్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2026 మార్చి 31 నాటికి 196 లక్షల కోట్లు అని పేర్కొన్నారు. ఈ మొత్తం అప్పులో 190 లక్షల కోట్లు దేశీయ అప్పు కాగా 6.6 లక్షల కోట్లు విదేశీ రుణంగా చెప్పాలి. ఈ ఏడాది మార్చి 31 నాటికి మాత్రం 181 లక్షల కోట్లకు చేరనుంది. 10 ఏళ్ల క్రితం అంటే మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు దేశ అప్పు 62 వేల లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఉండేది.